పెద్దపల్లిలో జరిగిన ఆత్మీయ మధోమేధన సదస్సులో వ్యాపార నిపుణులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో పూర్తిగా శిథిలమై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగా లేదని, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగితే పోలీసులు పట్టించుకోకుండా నిందితుడికి రాజమర్యాదలు చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించి 75 కేసులు ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. 54 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క విద్యార్థి కుటుంబానికి కూడా సీఎం పరామర్శించలేదని, గురుకులాలను నాశనం చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని కాంగ్రెస్ గురుకులాల వ్యతిరేక ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. అడ్డంగా దొరికిన ఒక రాజకీయ నాయకుడు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ రూపాయలు చేసుకున్న దురదృష్టం. ఆ విధంగా ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి, 89 కేసులు ఉన్న వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే, హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయని మీకు తెలియదు కాదు. దాని పర్యవసానమే ఇవాళ భువనగిరిలో మరి దీని మీద బీఆర్ఎస్ కార్యాలయం మీద చేసిన ఘోరమైన పాశవి. కేసీఆర్ గారి ఆనవాళ్ళ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురుకులాల మీద ఎన్నడూ లేనంత దాడి జరుగుతూ ఉన్నది. మరి 54 మంది బిడ్డలు ఇప్పటి వరకు గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు చనిపోవడం జరిగింది. వీళ్ళ గురించి ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు ఒక్క కుటుంబం దగ్గర కూడా పోయి పరామర్శించలేదు. ముఖ్యమంత్రి కాదు, మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క రహస్య కూటమి ఏదైతే తెలంగాణ ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ పార్టీలు రెండు కూడా తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకోవాలని చూస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ బిడ్డల ధన మాన ప్రాణాల రక్షణ కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం